బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లా వేణవంక మినీ మేడారంలో భక్తి పారవస్యం కంటే రాజకీయ వేడి ఎక్కువగా కనిపిస్తుంది. సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజలు చేసే విషయంలో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఉదయనందన్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న వేణవంకలో చోటు చేసుకున్న హై డ్రామాతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. నిన్న తన అనుచరులతో కలిసి గద్దెల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పూజల నిర్వహణ విషయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆయన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను విడుదల చేశారు. ఈ ఏడాది మినీ మేడారం ఉత్సవాలను దేవాదాయ శాఖ నేరుగా పర్యవేక్షిస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉదయనందన్ రెడ్డి సమక్షంలోనే అధికారులు ఉత్సవ ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూజలు చేసే హక్కు ఎవరికి ఉందన్న అంశంపై ఇద్దరు నేతల మధ్య పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది. గద్దెల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వేణవంక మినీ మేడారంపై ఇప్పటికే ఈ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలకు పూజల విషయంలో ఈ వివాదం నెలకొన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా కౌశిక్ రెడ్డి ఏ విధంగా అయితే ఆ గద్దెలపైకి వెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేదంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నప్పటికీ కౌశిక్ రెడ్డి వినకుండా అక్కడికి వెళ్లడం జరిగింది. దీంతో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు కూడా స్టేషన్లో ఉంది. తర్వాత విడుదల చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అక్కడ భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మన బాక్స్ లో చూస్తే సెకండ్ బాక్స్ లో విజువల్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది. కౌశిక్ రెడ్డి ఏ విధంగా అయితే అక్కడ వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీశారో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. కరీంనగర్ జిల్లా వేణవంక మినీ మేడారంలో ఈ రాజకీయ వేడి ఎక్కువగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డి అలాగే ఉదయనందన్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదమే ఈ ఉద్రిక్తతకు దారితీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అక్కడికి చేరుకుంటున్న సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ జరుగుతున్న పూజాది కార్యక్రమాలకి ఆటంకం కలగకుండా కౌశిక్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా అటు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? శాంతి భద్రతలు అని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. మరి అక్కడికి చేరుకుంటున్న వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అనుకోవచ్చు? మినీ మేడారంగా ఇటు ఏదైతే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం సమ్మక్క సారలమ్మ జాతర గత ఇటు 50 సంవత్సరాలుగా జాతర కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర విషయం లోపల ఇటు చాలా రోజుల నుంచి కూడా ఆ స్థలం విషయంలో కావచ్చు, జాతర నిర్వహణ విషయం లోపల ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత టీవీ సిఓ ఉదయనందన్ రెడ్డి ఇద్దరు కుటుంబం మధ్యలో ఆ స్థల వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే చాలా రోజుల నుంచి కూడా 50 సంవత్సరాల నుంచి కూడా ఇటు ఉదయనందన్ రెడ్డి కుటుంబ సభ్యులే జాతర నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఎమ్మెల్సీగా ఎన్నిక అయినప్పటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డి జాతరను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి తన పెత్తనం ఉండాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అవడంతో ఈసారి కూడా జాతర నిర్వహణకు తానే పెత్తనమే ఉండాలని చెప్పి కోర్టును కూడా ఆశించడం జరిగింది. అయితే కోర్టు కూడా ఇటు ఏదైతే టీవీ సిఓ పాడి ఉదయనందన్ రెడ్డి ఉన్నాడో వారికి అనుకూలంగా తీర్పిచ్చినటువంటి నేపథ్యం లోపల యథావిధిగా ఈసారి 50 సంవత్సరాల వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం లోపల నిన్న సాయంత్రం సమయం లోపల ఇటు వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఇటు దర్శనం చేసుకుంటానని చెప్పి దాదాపుగా ఒక 100 మంది
ఇటు అనుచరులతో బయలుదేరి రావడంతో ఇటు పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యం లోపల అమ్మవార్లను దర్శించుకోవాలంటే తమ కుటుంబ సభ్యులతో వెళ్ళాలని చెప్పడంతో చాలాసేపు కూడా వీణవంక మండల కేంద్రం లోపల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడమే కాక అమ్మవారి గద్దెల వద్ద కూడా బలవంతంగా పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. అయితే ఇటు పాడి కౌశిక్ రెడ్డిని ఎంత అదుపు చేయాలని చూసినా గానీ ఇటు పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో పాటుగా కరీంనగర్ సిపి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని ఒక ముస్లిం కాబట్టి తనను ఈ విధంగా చేస్తున్నాడు అని ఇటు సిపిని కూడా దూషించడంతో పోలీసులు అరెస్ట్ చేసి సైదాపూర్ కు తరలించినటువంటి పరిస్థితి. పలు సెక్షన్ల కింద కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా జాతర విషయం లోపలనే ఇటు తన పెత్తనం ఉండాలని కూడా కౌశిక్ రెడ్డి భావించినటువంటి నేపథ్యము, పోలీసులతో దురుసుగా ప్రవర్తించినటువంటి నేపథ్యం లోపలనే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, తర్వాత కుల దూషణ చేయడం వంటి సెక్షన్ల కింద పలు సెక్షన్ల ద్వారా అయితే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Right.